ఏలూరు జిల్లా ద్వారక తిరుమలలో వెలిసిన ఒక వివాదాస్పద ఫ్లెక్సీ తీవ్ర ఉధృతికి దారితీసింది. 2029లో మ్యాపింగ్ ఫిగర్ దాటగానే అందరినీ నరుకుతాం అనే అర్థం వచ్చేలా ఉన్న వ్యాఖ్యలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గంగమ్మ జాతరలో జంతుబలుల తరహాలో ప్రత్యర్థులను నరుకుతామంటూ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఈ ఫ్లెక్సీని తొలగించాలని కోరగా నిర్వాహకులు బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఫ్లెక్సీ తయారు చేసిన వ్యక్తితో సహా మొత్తం 7గురిపై కేసులు నమోదు చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వెలిసిన ఒక వివాదాస్పద ఫ్లెక్సీ తీవ్ర ఉధృతికి దారితీసింది. 2029లో మ్యాజిక్ ఫిగర్ దాటగానే అందరినీ నరుకుతాం అనే అర్థం వచ్చేలా ఉన్న వ్యాఖ్యలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గంగమ్మ జాతరలో జంతుబలుల తరహాలో ప్రత్యర్థులను నరుకుతామంటూ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఈ ఫ్లెక్సీని తొలగించాలని కోరగా నిర్వాహకులు బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఫ్లెక్సీ తయారు చేసిన వ్యక్తితో సహా మొత్తం 7గురిపై కేసులు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. అయితే ఏలూరు జిల్లాలో నిన్న డిసెంబర్ 21వ తారీఖున అయితే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ద్వారకా తిరుమల మండలంలోని రామసింగారం అనే గ్రామంలో అయితే జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలను అయితే ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి బర్త్డే విషెస్ చెప్తూ కూడా భారీ కటౌట్లను అయితే ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఈ కటౌట్లో అయితే 2029లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు కూడా రప్పా నరుకుతానంటూ కూడా వివాదాస్పద ఈ కొటేషన్లు అయితే చెప్పారు. దీనికి సంబంధించి ఇటు గ్రామస్తులందరూ కూడా ఈ ఫ్లెక్సీల వివాదం టీడీపీకి వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. దీనికి సంబంధించి గ్రామస్తులందరూ భయాందోళనకే కొంత చెందారు. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు ఉన్నాయో మొత్తం అంతా కూడా మండలం మొత్తం జరిగినప్పటికీ కూడా ఈ రామసింగారం అనే గ్రామంలో అయితే ఈ ఫ్లెక్సీల వివాదం అయితే రాజుకుంది. దీనికి సంబంధించి ఇటు టీడీపీ వారికి వైసీపీ వారికి జరుగుతున్న వివాదం పట్ల గ్రామస్తులు భయాందోళనకు చెందారు. గ్రామస్తులు భయాందోళన చెందడంతో కూడా ఇలాగే ఈ ఎవరైతే ద్వారకా తిరుమల పిఎస్కి సంబంధించి పోలీసులు ఉన్నారో పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేసి గొడవనంతటా కూడా సద్దుమణిగిన చేసిన పరిస్థితి ఉంది. అయితే టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఇటు ఎవరైతే ఈ టీడీపీ ఈ నాయకులు ఉన్నారో నాయకులందరూ కూడా ఈ ఫ్లెక్సీని తయారు చేసిన వాళ్ళు అలాగే వేసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా కేసు కట్టాలని ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఇప్పటికే ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్ బాబు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన వారిలో అయితే గడ్డ రాజు, మానుకొండ రాజకుమారు, కనికళ్ళ రవికిషోరు, మద్దాల దిలీప్, మానుకొండ హిమకుమారు, అలాగే శ్యామ్ సుందర్ అనేవారు కూడా ఉన్నారు. అలాగే ఎవరైతే ఫ్లెక్సీని తయారు చేశారో ఫ్లెక్సీని తయారు చేసిన ఎవరైతే మిషన్ ఓనర్ ఉంటారో అతనిపై కూడా కేసు కట్టాలని చెప్పి టీడీపీ వారైతే ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేసును నమోదు చేసి ద్వారకా తిరుమల ఎస్ఐ అయితే దర్యాప్తు చేసే పరిస్థితి అయితే ఉంది. థాంక్యూ ఫర్ ది అప్డేట్ చైతన్య.